ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే గొప్పగా నాలెడ్జి తెలివితేటలు సంపాదించుకున్నారు. ఎవరితో మాట్లాడినా, ఏ ప్రజానాయకుడు పోయినా గౌరవించడంలో అయితేనేమి, మాట్లాడటంలో అయితేనేమి అమోఘమైన తెలివితేటలతో పార్టీని డెవలప్ చేసేదానికి కష్టపడుతున్నటువంటి లోకేష్ బాబు గారిని మనం అందరం కూడా కొనియాడాలని నేను మనవి చేస్తున్నాను. లోకేష్ బాబు అన్ని రకాలుగా పార్టీలో ఉండేటటువంటి పెద్దలతోనైతేనేమి, పార్టీలో ఆయన వయసులో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, మహిళలతోనైతేనేమి అందరితో కూడా మరి గొప్ప మనసుతో మాట్లాడి రాష్ట్ర ప్రజల్ని మనమందరం కూడా అభివృద్ధిలో నడపాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు, ఈరోజు జరిపేటటువంటి మహానాడు రాష్ట్రంలో అబ్బా ఎంత గొప్పగా జరిగిందయా నెల్లూరు జిల్లాలో మహానాడు అనే పద్ధతిలో జరపాలని మరి కోవూరు ఎమ్మెల్యే గారు మరి తీసుకున్నటువంటి లీడర్షిప్, చాలా ధైర్యంతో తీసుకున్నటువంటి లీడర్షిప్. అట్లే ఎంపీ గారు కూడా దానికి మద్దతు పలికి సపోర్ట్ చేస్తూ, పార్టీ అధ్యక్షులు వారు మన రవిచంద్ర గారు అన్ని రకాలుగా పార్టీలో అందరితో మమేకంగా ఉంటూ కష్టపడుతున్నటువంటి విషయం మన అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు మనం జరుపుకునేటటువంటి మహానాడు గురించి ఈ మధ్య పెద్దలకి, వైఎస్ఆర్ పెద్దలకి మహానాడు డేట్ కాకముందే, డేటు ఫిక్స్ కాకముందే ఉలిక్కిపడ్డారు. ఎందుకు ఉలిక్కిపడ్డారో ఏందో మనకు అర్థమే కావట్ల. ఈ జిల్లా ఎట్టాటితో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది మహా గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి జిల్లా. గొప్ప వ్యక్తులంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు మహానుభావుడు. ఇప్పటికి కూడా సుందరయ్య గారి పేరెత్తితే అందరూ కూడా నమస్కరిస్తారు, చేతులెత్తి దండం పెడతారు. అలాంటి గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అట్లే ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆయనకు కూడా గొప్ప పేరున్నటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు అంటే ఎంతో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఆనం సంజీవ్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి, మనిషి పర్సనాలిటీ కానీ ప్రతిది కూడా తెలివితేటల్లో కానీ గొప్పవాడు ఆనం సంజయ్ రెడ్డి గారు. అట్లే నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప మేధావి, ఎన్టీఆర్ గారితో ఉన్నారు. అందరితో కూడా పార్టీల్లో గొప్ప తెలివితేటలతో పనిచేసిన వ్యక్తి నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు. అట్లే గొప్ప వ్యక్తి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఎంత గొప్ప వ్యక్తి, మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు. అన్ని రకాలుగా తెలిసినవాడు, రాజకీయం తెలిసినవాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి మన జిల్లాలో ఈరోజు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరపబోతున్నారనేది, జరుగుతుంది అనేది 27, 28, 29 మీ అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఇంకొక విషయానికి వస్తే, మన మహానాడు గురించి ఎవరు మాట్లాడాలా? మేము మాట్లాడుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేద్దామా, అటు చేద్దాము, ఎట్లా మనం గొప్పగా చేస్తామని మేము మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళకి ఎందుకండి జిల్లా? ఆ జిల్లా అక్కర్లే. మహానాడు పెడితే మేము మాట్లాడుకోవాలి కానీ ఇతరులు మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు కలుగు చేసుకుని మహానాడు గురించి మాట్లాడటం అనేది చేతగానితనం. చేత అయిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మనకెందుకు, వాళ్ళు మహానాడు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇది, మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు చేయాలని
సైలెంట్గా ఉంటాడు. అట్టుండటంలా ఏదో పెద్ద జిల్లా లేకల్లా గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తిని, గొప్ప తెలివితేటలున్నాయని, ఇంతకుముందు ఎవరు ఆయనతో సరిపోరని, మరి జిల్లాలో ఎవరు సరిపోయేవాళ్ళు లేరని, మరి ఆయన మహానాడు గురించి విమర్శించటం, ఇంకా 10-100 మహానాడు పెట్టుకున్నా జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని, తుడిసిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక జ్యోతిష్యం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదే కదండి, నేను ఆ పార్టీలో ఉన్నోడే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెటాప్ బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాళ్ళు అనేవాళ్ళు ఎట్టుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు గేట్లు కనబడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు, ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు, ఏజ్డ్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని, మేము ఎమ్మెల్యేగా పోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తులండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి, నువ్వు నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా మాకు టికెట్లు ఇవ్వు, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినావు. లేదు అవకాశాలు, ఇంకా అవకాశాలు లేవు. ఈయన కాకాని ఏందో చించుకుంటున్నారు. ఏమి లేవులా, చించుకున్న ఏముండదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడుతుంది. నీవు ఎంత గీరుకున్నా పుళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలోకి వచ్చినటువంటి వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి ఒకరి తూరు కాదు 2-3 తూర్లు 2 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి, నీకన్నా చాలా పెద్దోడు. నీకు మాత్రం తెలిసాటలేవు ఆయనకి. నువ్వు ఆ మనిషిని ఆయన పట్టుకొని బక్కోడు, పిడికిడి గడ్డ లేదు, సన్నంగా ఉండడు. నీకు శరీరం అది జీన్స్ అండి, జీన్. అది వాళ్ళ తాతల తరం నుంచి వచ్చేటటువంటి జీన్. నీది అంతే, నీది జీనే. నువ్వు ఆయనకన్నా పొడిచి ఎత్తినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినాము. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా నీ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10. నువ్వు గెలిపించుకోలేవు, నీ చేత కాదు. ఎందుకంటే నీకు ఒక్కరపు భాషలు మాట్లాడుతున్నావు, ఏందో కేకలేస్తావు, దౌర్జన్యం చేసి మాట్లాడతావు, ఊగుతావు. ఎవరు లెక్క చేస్తారయ్యా? నేను మాత్రం ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూశానండి. నాకు మాత్రం లెక్కలే. నేను చాలామందిని చూసినాను, నీకన్నా పెద్దవాళ్ళని కూడా చూసినావు. ఎవరిని నిన్నేమి లెక్క చేయరు. సోమిరెడ్డి ఏదో పాప అట్ట ఉన్నాడని ఆయన మీదకి నువ్వు ఆయన సన్నంగా ఉన్నాడు. ఆయన పరిగెత్తు, ఎంత దూరం పరిగెత్తుతో ఏమవుతుందో. అది పెద్ద మనుషుల లక్ష్యం కాదు. నేను చెప్పాను చూడు, పెద్దోళ్ళు పరిపాలించిన ఉన్నటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఈ ఎచ్చులు పడితే కుదరదని చెప్పేది నేను. అందుకే ఇది ఎంత గౌరవ మర్యాదలుగా ఉంటే
అంత ఉన్నతమైన పేరు తెచ్చుకుంటారు. మీరు షార్ట్ ఇదిలో ఎట్టంటే అటు మాట్లాడి ఆమెను అరిస్తే, కేకలేస్తే, ఓ గోల చేస్తే, ఓ గోల చేస్తే అట్ట యాడంటే ఆడ గోల చేస్తావు, యాడంటే ఆడ అరుస్తావు, ఏదో అంటావు. ఎందుకయ్యా? నీలాగా మేము మాట్లాడలేమా? లేరేనా? మేము మల్లుకుంటాం. కాకపోతే మర్యాద గల మనుషులు గమ్ముగా ఉండారు. ఎందుకు ఇట్లాంటి రచ్చలు మనం చేసుకోకూడదు. జిల్లా మంచి జిల్లా, నెల్లూరు అంటే మంచి జిల్లా అని పేరుంది. రాష్ట్రంలో నెల్లూరుకు ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అలాంటి జిల్లాని ఖరాబ్ చేయకూడదని ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. నువ్వు వచ్చి ఏందో నాయన తల్లకిందులు చేస్తా ఉన్నాడు. జిల్లాలో మాట్లాడటం చేయటం అంతా ఎవరు లేనట్టుగా ఆయన ఒక్కడే లీడర్గా, ఆ వైఎస్ఆర్ పార్టీలో ఆయనే లీడరు, ఇంకెవరులే, ఏమీ లేదు. ఎక్కడయ్యా నీకు నీ పార్టీ లీడర్కి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, రావుల ధనుంజయ రెడ్డి, ఈయన సజ్జల, ఆయన రావుల ధనుంజయ రెడ్డి ఐఏఎస్ వాళ్ళ పని ఏందండి? మంచి సలహాలు ఇచ్చి భవిష్యత్తులో పార్టీ ప్రతిష్ట కొరకి వర్కౌట్ చేసే పని ఉంటుంది. ఆయన పని, సజ్జల రామకృష్ణారెడ్డి పని ఏంది? అది దోపిడీతనమా? అంటే మీరు డబ్బులు సంపాదించుకునేదానికి మీరు ఏం తంటాలు పడలేదా? అసలు ప్రజల పనులు అనుకున్నారా? ఇప్పటికీ అమరావతి 5 ఏళ్లలో కాస్త పనిచేస్తుంటే పని ఉండేది. అమరావతిని విజయవాడ సెంట్రల్లో నిర్ణయించటం గొప్ప మేధావితనమేది, మంచి న్యాయమైన పని. ప్రజలకి అటు విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళకి సెంటరే, ఇటు అనంతపురం నుంచి వచ్చేవాళ్ళకి సెంటర్ పాయింట్. అదేమో సెంటర్ పాయింట్, కరెక్ట్ పాయింట్ అది. ఆ పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు రాష్ట్రాన్ని. సపోర్ట్ చేయి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేసినావు? 3 రాష్ట్రాలు అన్నావు, 3 రాజధానులు అన్నావు. ఏ రాజధాని? 3లో ఒక్క రాజధాని కన్నా ఏమైనా ఊతమిచ్చావా? అదేమంటే విశాఖపట్నంలో సముద్రం వెంబడి ఉన్నటువంటి బ్రహ్మాండమైన సపోర్టు, సముద్రానికి సపోర్ట్ ఆ కొండను కొట్టి నువ్వు బ్రహ్మాండమైన నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా శాశ్వతంగా, ఆడ గెస్ట్ హౌస్ కట్టుకుంటే నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కట్టుకుంటే ఏడుండు 11తో సరిపోయింది. నేను టికెట్కి వాళ్ళ ఊరికినే పోయినా, శేఖరన్నో నీకు ఈ దప్ప టికెట్ ఇవ్వటం లేదన్నాడు, నీ గ్రాఫ్ బాగలేదన్నాడు. నాకు ఇదేంద్ర విచిత్రంగా సడన్గానే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి, రాగుల ధనుంజయ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను ఒకరోజు పిలిపించారు ఆఫీస్కి. వాళ్ళిద్దరు నీ గ్రాఫ్ సరిలేదు అని నన్ను అడిగినారు. ఈ గురువులు తీసుకొచ్చి ఈయన చెప్పినట్టుంది, ఈ గురువులు నన్ను అడుగుతున్నాడు నీ గ్రాఫ్ బాగలేదని. నాకు అసలు తుస్సు మరి గాలిపోయింది. ఇప్పుడు నాకన్నా ఉదయగిరి మిమ్మల్ని అడుగుతున్నా, ఈడ ఉదయగిరి వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా 4 తూర్లు ఎమ్మెల్యే అయిన మగోడు కూడా లేడయాడా? నాకే ఆ ఘనత, ఆ కిరీటం నాకే పెట్టింది. ఆ ఉదయగిరి ప్రజలు 4 టైమ్స్ గెలిపించారు నన్ను, నా మంచితనంతో గెలిపించారు. నేను ఎవరినో అల్లుడా మామాద అన్నా అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటా ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని. అది ఎవరైనా సరే, నా చేతనైతే మంచి పని చేసేవాడిని, కాకపోతే కాదురా మామ అని చెప్పేవాడిని. అలాంటి గుణం ఉన్నవాడిని నేను. అందుకని ఈరోజు కూడా నన్ను కలవరిస్తారు. ఉదయగిరిలో ఇప్పుడు పోయి అడగండి, ఎవరు ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేల్లో మీకు మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పకపోతే అసలు నేను సేకరెడ్డినే కాదు. అందరూ కూడా నన్ను కలవరిస్తున్నారండి. ఈరోజు కూడా నేను మీకు పార్టీ పుట్టినప్పుడు నుండి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసి మళ్ళా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తికి నా గ్రాఫ్ బాగలేదు, నీకు టికెట్ లేదంటే దాని అర్థం ఏంటండి? నువ్వు టికెట్ ఒకటి కాదు డబ్బు తీసుకొని వాడికి ఇస్తానని చెప్పిన విధానం నాకు ఎవరో ఆ మనిషి కూడా నాకు తెలుసు. ఆ నాయలు చెప్పినాడు నాకు డబ్బులు నాదే 25 పోయింది నేను ఇదే నాకు ఇస్తానని నాకు లేదు, ఎవరికి లేదు. ఈయన ఇంకొక ఆయన ఈ నెల్లూరు నుంచి ఒక ఆయన వేసినారు, ఆడికి అంత నిర్ణయించేయాలి. ఆయన ఎల్లికలు పడ్డాడు. అయితే నాకు
ఆయన నన్ను క్షౌరం చేయాలని ఆయన పంపించారు. నాకేమి ఇప్పుడైనా ఆ క్షౌరం చేసినోడు ఎవడు మగోడు పోటీ చేయమనండి. నా గ్రాఫ్ లేదు, సరిగా లేదు అని